విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్తున్న నాగు ట్రావెల్స్ లగ్జరీ బస్సు ఒక స్కూల్ పిల్లవాడిపై నుండి దూసుకెళ్లింది. ఈ ఘటనతో కోపోద్రిక్తులైన జనం బస్సుపై పెట్రోల్ పోసి తగులబెట్టారు. దాంతో బస్సులో ఉన్న ప్రయాణికులు భయంతో బయటకు పరుగులు తీశారు. బస్సు నంబర్ AP9Z2121. ఎవరురా మన బస్సులు ఆపిందే? ముందు మీరు ఆడికి వెళ్ళండి. రే బుట్టోడా, అయ్యా నెల నెల మన దగ్గర డబ్బులు తీసుకున్నాడే, ఆ ట్రాన్స్పోర్ట్ కమిషన్ గోపాల్ ఫోన్ కొట్టు, అక్కడ రమ్మని చెప్పు. సార్, రామోజీ ఫిలిం సిటీ దగ్గర మేము బస్సు స్కామ్ పట్టుకున్నాం సార్. వాళ్ళు రౌడీలు పంపించారు సార్. మీరు అర్జెంట్గా రావాలి సార్. సార్ ఒక్కసారి మీరు ఇక్కడికి రండి సార్. నేను వచ్చేమిరా పీకేది శ్రీకృష్ణ భగవానుడే. ఏమిరా ప్రతిసారి నేను వచ్చేది? ఏమిరా మీకు మూతి ఉందే? ముంతి మీద బిసం ఉందే? ఆ బిసాలకు ఇంకలు ఉన్నాయా? దానికి పౌరుషం ఉందే? మీరు మనుషులనే? మీరు తినేది అన్నమా గడ్డే? అన్నమైతే లేవడ్డిరే, అడ్డింగిడే పక్క. రెండు చేతులతో కడితే ఫోన్ ఏం చేస్తారు? అక్కడ పెట్టండి. అప్పుడప్పుడు నేను చెప్పాలి కదా. అబ్బో, పోలీసులు వస్తా ఉండారే, సైలెంట్ అయిపోండి. ఎవర్రా? ఏ నా కొడుకు బస్సులు ఆపిందే? ఎక్కడ ఆఫీసర్ నా కొడుకు? దిగుతున్నాడు బావా. ఏంది బామ్మర్దే, పొట్ట మాత్రమే కనబడుతుంది? పొట్టంటే వాడే బావా. వణక్కం ఎంపీ వాడే. నమస్కారం. నమస్కారం బావా. బావా వద్దు బావా. అవును, కొత్తగా వచ్చింది నువ్వే కదా? మా వాడు ఫోన్ చేసింది నీకే కదా? ఏంది ఆఫీసర్, ఈ పోరగా లంజంగా బస్సులు నాపి డ్రైవర్లు కొట్టే రౌడీ మామూలు వసూలు చేస్తుండ్రు, తప్పు కదా? అవునా? అవును. ఏమప్ప వాడి ఏవండి ఎంపీ వేండి, పార్లమెంటే వాడి స్థితిలో ఉంటది. వాడి చెయ్యి ఎత్తేదా గవర్నమెంట్ నడుస్తుంది. వాడి చెయ్యి ఎత్తేదా మాకు జీతాలు వస్తాయి. వాడి చెయ్యి ఎత్తకపోతే మా పెండ్లాములు కూడా మాతో పండరే పండరప్ప. ఏమి వాడితో గురికాయలాడుతా ఉండారే మీరే? ఏంది బామర్దే, నువ్వు అనవసరంగా కంగారు పడ్డావు. ఆఫీసర్ మన వైపు మాట్లాడుతుండో. వాడి సంగతి నీకు తెలియదు బావా. ఫస్ట్ సీన్ అలాగే ఉంటది, సెకండ్ సీన్ బంపరాడి చేస్తాడు. ఆడు ఎవడనుకున్నావు? ఎవడో? రంగాయనాయుడు. ఏ రంగాయనాయుడు? విశాఖపట్నం రంగాయనాయుడు. ఆడు ఇక్కడికి ఎలా వచ్చిండో? మీరుదా ట్రాన్స్ఫర్ చేస్తారు, కుక్క మాదిరి తిప్పుతా ఉంటారు. నేను చక్కెర మాదిరి మీ చుట్టూ తిరుగుతా ఉండాను. పెద్దసారి వాడిని చెప్పాడు, చట్ట ప్రకారం బస్సులన్నీ సీజ్ చేయండి, వాడిని అరెస్ట్ చేయండి. అబ్బో, ఇక్కడ పెట్టావా మహానుభావా ఫిట్టింగ్? రే బామర్దే, వెళ్తున్నాను, పిల్లరా. నేను బెలూను. నేను బెలూను పిలవమని చెప్తున్నాను కదా. సారు, నాయుడు గారు. సారు. ఏందిరా సారు? సారు బొచ్చులో సారు. రే నాయుడు అని పిలో. అరే అని పిలవమంటావా? భయం పడుతుంది బావా. పిలిచే బావా, ఓ పని అయిపోద్ది. ఒరే నాయుడు. ఎవడ్రా రా అని పిలిచింది? రా బావా, నిన్నే కేకెత్తున్నాడు. నువ్వు ఏమిరా? నువ్వు దాన్ని రా అని పిలిస్తేవి. మా వాడు పిలవమంటే పిలిచాను సార్. వాడు గడ్డి తినమంటాడు, నువ్వు తింటువా? ఏమిరా పేసు? అప్పుడే పుట్టిన కుక్క పిల్ల మధ్య పెడితేవి. అడగరా బస్సులు ఎందుకు సీజ్ చేస్తున్నాడు? అడుగుతాను బావా. సార్, బస్సులు అంటే ఎందుకు సీజ్ చేశారు సార్? ఒకే నెంబర్ తో అన్ని బస్సులు తిరుగుతా ఉంటే సీజ్ చేయరా? అంటే అది మా బావ సెంటిమెంట్ సార్. ఏమిరా సెంటిమెంట్? 2121 సెంటిమెంట్ సార్. ఎన్ని బస్సులు ఉన్నాయిరా? అంటే హైదరాబాద్ లో 10 ఉన్నాయండి, బెంగళూరులో 50 ఉన్నాయి, సిరిదిల్లా షిరిడీలో కూడా 50 ఉన్నాయండి. ఒకే ఒక్క నెంబర్ రిజిస్టర్ చేయించి రూట్కి 10-50 చొప్పున తిరుగుతావంటే ఊరుకోవడానికి ఇది గవర్నమెంట్ ముండముప్పి అనుకున్నావురా? తప్పదనే? తప్పే. తప్పు చేస్తే ఏం చేయాలి? కొట్టాలి సార్. కట్టే. అంటే నేను కొట్టాలా సార్? నన్ను కొడితేవి కదరా. ఆడు మా బావ సార్. నేను మామనా? కాదు సార్. కొట్రా. కొట్టు పీకే. ఇన్స్పెక్టర్
ఐ విట్నెస్ తీసుకుని తోసేయ్. ఏమిరా జరిగినది? యాక్చువల్ గా జరిగింది ఏంటంటే సార్, ఇక్కడ మాజీ ఎంపీ వాళ్ళ బామర్ది ఆయన బామర్ది కలిసి ఈ ముగ్గురు ఆడపిల్లల్ని రేప్ చేయడానికి ట్రై చేశారు. గ్యాంగ్ రేప్. ప్లీజ్ సార్ ఒకసారి. యా. కమిషనర్ కాలర్ పట్టుకున్న మాజీ ఎంపీ. బెయిల్ కోసం నానా అవస్థలు పడి 8 కండిషన్స్ తో బెయిల్ మీద విడుదల చేయబడ్డ మాజీ ఎంపీ రామిరెడ్డి. అయ్యా, ఏ పేపర్ చూసినా నీ ఫోటోలే. బెయిల్ కోసం నానా గడ్డి తిని బయటకు వచ్చిన మాజీ ఎంపీ రామిరెడ్డి. పేపర్ చేతిలో ఉంది కదానే ఇష్టం వచ్చినట్టు రాస్తాడా? పెడతా పేపర్ పెడతా. పేపరే కాదయ్యా, ఛానల్ కూడా పెడతాం. అవునరా, మన చేతిలో మీడియా ఉంటే ఏ నా కొడుకు మన జోలికి రాడు. ఇదిగో లాయరు, సార్. ఆడిటర్ అడిగా ఏర్పాట్లు చూడు. మిమ్మల్ని అభినందించడానికి నాకు మాటలు రావట్లేదు. ఈ బస్సుల కుంభకోణం వల్ల రాష్ట్రం ప్రతి ఏటా కోల్పోయే 120 కోట్ల రూపాయల ఆదాయాన్ని మీరు కాపాడారు. రాష్ట్రంలోని నిరుద్యోగులంతా నిరుత్సాహపడకుండా ఒక యూనిట్ గా ఏర్పడితే రాష్ట్రాన్ని మనం ప్రగతి పథంలోకి తీసుకెళ్లొచ్చు. మిమ్మల్ని అభినందించడానికి, వారిని ప్రోత్సహించడానికి ప్రతి ఏటా నా ముఖ్యమంత్రి నిధి నుండి ₹1 కోటి కేటాయిస్తున్నాను.